హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము మాసప్ ట్యాంక్లో లాస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్లో ఏ స్టూడెంట్స్కి ఎంత ర్యాంక్ సీట్ వచ్చింది, అలా కేటగిరీ వైజ్గా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, బీసీబీ జనరల్ అంటే యూజువల్గా బాయ్స్ ఉంటుంది. అదే గర్ల్స్ అయితే ఇక్కడ బీసీఏ గర్ల్స్ అని ఇస్తారు. జనరల్ అంటే బాయ్స్, ఏ యూనివర్సిటీ ఓయూ. ఈ విధంగా మీరు ఏ క్యాస్ట్కి ఎంత ర్యాంక్ కట్ ఆఫ్ ఉంది అనేది మీరు క్లియర్గా లాస్ట్ ఇయర్ సెలెక్ట్ అయిన స్టూడెంట్ లిస్ట్ కంప్యూటర్ సైన్స్లో చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు SC2 అని ఉంది. సో SC2లో 3 కేటగిరీస్ ఉంటాయి స్టూడెంట్స్: SC1, SC2, SC3. సో వాళ్ళకి ఏ ర్యాంక్ కట్ ఆఫ్ ఉంది, అలాగే ఓసీ వాళ్ళకి బాయ్స్కి గర్ల్స్కి కట్ ఆఫ్ ఎంత ఇచ్చారు, ఏ ర్యాంక్ వాళ్ళని తీసుకున్నారు, ఏ విధంగా తీసుకున్నారు. అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్, పిహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్కి ఎక్కువ ర్యాంక్ ఉన్న సీట్ రావడం జరిగింది. ఈ డేటాని మొత్తం చూడడానికి ప్రయత్నించండి స్టూడెంట్స్. కంప్యూటర్ సైన్సే కాదు, నేను ఈసీఈ అలాగే ట్రిపుల్ మెకానికల్, సివిల్ అన్నీ ఈ వీడియోలోనే మీకు చెప్తాను. నేనేం జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేయను, స్క్రోల్ చేసుకుంటూ పోతాను. సో మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. అలాగే మాసప్ ట్యాంకే కాకుండా నేను సపరేట్ వీడియోలో సికింద్రాబాద్, అలాగే జేఎన్, అలాగే డిడిహెచ్డి అంటే మనకి అమీర్పేటలో ఉమెన్స్ కాలేజ్ ఉంది కదా, ఆ డేటా కూడా మీకు అప్లోడ్ చేస్తాను ఈ రోజే. సో మొత్తం అన్ని వీడియోస్కి లైక్ చేయండి, హైప్ చేయండి అండ్ షేర్ చేయండి. ముందుగా కంప్యూటర్ సైన్స్ చూద్దాం. మెంబర్స్ తీసుకోవడం జరిగింది, ఎందుకంటే మేనేజ్మెంట్ కోటా కింద కూడా కొన్ని సీట్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఈసీఈలో ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు, ఏ ర్యాంక్ని బట్టి కట్ ఆఫ్ మార్క్ ఏంటి, క్యాస్ట్ ఏంటి ఒకసారి చూసుకోండి.
ట్రిపుల్ ఈ చూద్దాము. మెకానికల్ ఇంజనీరింగ్ చూద్దాం ఇప్పుడు. లాస్ట్లీ సివిల్ ఇంజనీరింగ్. This is about the video. Wait for other colleges also. Thank you. Like చేయండి.